వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని బార్ అసోసియేషన్ స్టేట్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో వరంగల్ నుంచి చాలా పెద్ద ఎత్తున మెజార్టీతో గెలుపొందిన ముద్దసాని సహోదర్ రెడ్డి గారు న్యాయవాది దగ్గర ఉన్నాం. దాదాపు ప్రతిష్టాకరంగా అంటే కొన్ని నెలల కింద జరిగిన ఈ ఎన్నికల్లో సహోదర్ రెడ్డి గారు గెలుపొందారు. బార్ అసోసియేషన్కు సంబంధించి వారు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయి, తర్వాత భారతీయ న్యాయ సంహిత వచ్చిన తర్వాత కోర్టుకు సంబంధించి కానీ అడ్వకేట్లకు సంబంధించి కానీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఒక బార్ అసోసియేషన్ ప్రతినిధిగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పినట్టుగా న్యాయ సంహిత వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో రూపంలో అడ్వకేట్లు రక్షణ చట్టం కావాలని కానీ లేకపోతే కొత్త కొత్త కార్యక్రమాలను కొన్నిటిని రద్దు చేయాలని కానీ డిమాండ్ చేస్తున్నారు. మీకు సంబంధించిన మీరు గమనించిన అంశాలు ఏమిటి? ముఖ్యంగా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకు నన్ను గెలిపించినందుకు బార్ అసోసియేషన్ వరంగల్ హన్మకొండ న్యాయవాదుల అందరికీ కృతజ్ఞతలు. పోతే ముఖ్యంగా మనకు బార్ కౌన్సిల్ ఉన్నది సంక్షేమం గురించి, అడ్వకేట్ సంక్షేమం, తర్వాత ఏదైనా తప్పు చేస్తే పనిష్మెంట్ కూడా, ఈ రెండు ఉంటాయి. పోతే ముఖ్యంగా రెగ్యులర్ మన ఎన్రోల్మెంట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు బిఎన్ఎస్ఎస్ వచ్చిన తర్వాత బిఎన్ఎస్ఎస్ కానీ వాటి పేరు మార్చింది కానీ దానిలో పెద్ద మార్పేం లేదు సార్. దాంతో కాదు కానీ అడ్వకేట్ల మీద వాళ్ళు వైల్ దే ఆర్ డూయింగ్ డ్యూటీస్ చేస్తా అంటే కొన్ని అక్కడక్కడ అటాకులు జరుగుతున్నాయి. వాటి ప్రతి ప్రొఫెషన్కు ఉన్నది ఇది ప్రొటెక్షన్ యాక్ట్, అది దీని కూడా ప్రొటెక్షన్ యాక్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేసింది అంటారు. అది తప్పనిసరిగా దాని తొందరలో చట్టరూపం దాల్చాలి. దాని కొరకు తప్పనిసరిగా మేము ప్రయత్నం చేస్తాం. రెండవది 41A నోటీస్ అనేది జిల్లా హైకోర్టు వాళ్ళకి ఏం ఎఫెక్ట్ పడదు కానీ జిల్లా అడ్వకేట్లందరికీ తెలుసు, ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది. అడ్వకేట్లకు కాదు ఇది. 41A నోటీస్ అంటే 7 years బిలో ఉంటే జైలు పంపొద్దని. మేము అడ్వకేట్లు జైలు పంపాలి అంటలేరు, జైలు పంపాలి అంటలేరు. వాళ్ళను పోలీసు వాళ్ళు ప్రజలను ఈ 41A నోటీసు ఎక్కడ కూడా నామినిక్లేచర్ ఇది కోర్టు బెయిల్ మన స్టేషన్ బెయిల్ అనే లేదు. స్టేషన్ బెయిల్ అనే నెపంతో కొన్ని చాలా వసూలు చేస్తానని ప్రజలే నష్టపోతాను. దానికి కానీ వాళ్ళని ప్రొడ్యూస్ బిఫోర్ ద మేజిస్ట్రేట్ చేస్తే ఆ మేజిస్ట్రేటే 41 నోటీస్ ఇచ్చి పెడితే ఒక కోర్టుకు అడ్వకేటుకు, ఎందుకంటే ఎట్లయినా షూరిటీ పెట్టాలి, నెక్స్ట్ షూరిటీ పెట్టి ఎలా కొడతారు. గంత మట్టుకు మార్పు తీసుకొస్తే బాగుంటుంది. దాని కొరకు కూడా ప్రయత్నం చేస్తాం. అది ప్రజలకే నష్టం కాకుండా చేస్తారు, అడ్వకేట్లకు లాభకరం కాదు, ప్రజలకు నష్టం కావద్దనే ఉద్దేశంగా దాన్ని అమెండ్ చేస్తే బాగుంటుంది అనేది. ఈ విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, చాలా రోజుల పాటు ఆందోళన చేశారు, కానీ ఏది కార్యరూపం దాల్చలేదు. ఇది ఎట్లా అంటే ఫస్ట్ మనం ఇది కాంక్రీట్ లిస్ట్లో ఉన్నది కాబట్టి స్టేట్ అమెండ్ చేయొచ్చు. అది మన అసెంబ్లీ ఈ స్టేట్ అమెండ్ చేయొచ్చు. కాబట్టి మనం ఫస్ట్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద ఎమ్మెల్యే దగ్గర వాళ్ళకు ఇక్కడ నష్టం జరిగేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళ ద్వారా ప్రభుత్వం మీద ప్రజలు తీసుకొచ్చి దాన్ని చేంజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కామెంట్ చేస్తే సహోదర్ రెడ్డి గారు, ఇంకొక విమర్శ ఏముందంటే చాలామంది బార్ అసోసియేషన్లో అంటే జిల్లా బార్ అసోసియేషన్లో ఎన్రోల్ చేసుకుంటున్నారు, కానీ చాలామంది ప్రాక్టీస్ చేయడం లేదు, ఎన్నికల వరకు మాత్రమే పాల్గొంటున్నారని ఇది ఒక చిరు విమర్శ ఉంది. అంటే ఇది నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్లు అనే ఒకటి ఉన్నది. దాన్ని ప్రతి బార్ అసోసియేషన్లో ఆ బార్ అధ్యక్షులు అక్కడ లోకల్ ఉన్న కమిటీ మనం ఐడెంటిఫై చేసి తీసేస్తే బాగుంటుంది. కానీ బార్ కౌన్సిల్ తీసేయలేదు, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇక్కడ ఉన్నది. కాబట్టి బార్ అసోసియేషన్లో ఒకవేళ కనుక పూర్తిగా నాన్ ప్రాక్టీసింగ్ అసలు కోర్టు రాకుండా వేరే వ్యాపారం చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉంటే మాత్రం దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బెనిఫిట్స్ అనేది. ఎందుకంటే మన బెనిఫిట్స్ మనం డబుల్ అవుతుంది. ఒకవేళ అట్లాంటి వాళ్ళు పోతే ఎక్కువ ఇచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కూర్చొని నాన్ ప్రాక్టీసింగ్ వాళ్ళని తీసేస్తే నిజంగానే వాళ్ళు ఉంటే వాళ్ళని తీసేస్తే బాగుంటుంది. అప్పుడు మన సంక్షేమం మనకు ఎక్కువ ఇప్పుడు ఉన్నదానికంటే రెట్టింపు కూడా ఇవ్వచ్చు అని నా అభిప్రాయం. సార్, స్టేట్ బార్ కౌన్సిల్ అంటే స్టేట్కి సంబంధించి కానీ మిగతా రాష్ట్రాలకు కానీ ఏమైనా తేడా ఉందా? ప్రత్యేకంగా మిగతా రాష్ట్రాలకు మన రాష్ట్రానికి ఏదైనా ఎదుర్కొంటున్న సమస్యలు ప్రత్యేకంగా ఉన్నాయా? అంటే రకరకాలైనది ఏ బార్ కౌన్సిల్ వాళ్ళకు ఉన్నది. కొందరు ఐఏల మీద టికెట్ పెట్టుతారు, కొందరు గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ ఏదైతే కడతారో దాని మీద గవర్నమెంట్ 1% బార్ కౌన్సిల్కి ఇస్తుంది. ఇక్కడ మాత్రం తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత 100 కోట్లు ఇచ్చిండ్రు, తర్వాత సబ్సిక్వెంట్గా ఇవ్వలేదు. ఇప్పుడు ఒక 200-300 కోట్లు అయితే దాని కనుక ఫిక్స్ చేస్తే, ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గింది. అప్పుడు ఇచ్చినప్పుడు 8% ఉండే, ఇప్పుడు 6% అయింది, పూర్తి తగ్గింది. కాబట్టి
ఇప్పుడు ఇంకో 300 కోట్లని ఇస్తే దాని ఇంట్రెస్ట్ తోటే వీళ్ళ సంక్షేమం చేయొచ్చు, ఇన్సూరెన్స్ కట్టచ్చు. కాబట్టి దాని కొరకు కూడా ప్రయత్నం చేయాలి తప్పనిసరిగా. బార్ అసోసియేషన్ అధ్యక్షులే కానీ, బార్ కౌన్సిల్ మెంబర్ గెలిచిన వాళ్ళే కానీ వీళ్ళందరూ కలిసి కరెక్ట్గా పనిచేస్తే తప్పనిసరిగా సాధించుకోవచ్చు. చౌదరి సార్, ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చాలామంది అంటే కొత్త న్యాయవాదులు పేదరికంతో కొంతమంది చనిపోయిన సంఘటనలు అప్పుడు ధర్నా కూడా చేశారు. తర్వాత చాలామంది న్యాయవాదుల విషయంలో పోలీసులు కూడా కొంచెం కఠిన వైఖరి అవలంబించారు. అది ట్రాఫిక్లో కానీ వీటి కానీ దాడులు కూడా ఎదుర్కొన్నారు. ఈ రెండింటికి సంబంధించి ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు అడ్వకేట్లు పర్సనల్గా ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి ఉంటే అది వేరు. కానీ ఒక డ్యూటీ పరంగా అడ్వకేట్గా చేసేటప్పుడు ఏదైనా పోలీసులు కనుక దానికి అడ్డుపడితే దాన్ని తప్పనిసరిగా చర్య తీసుకోవాల్సి వస్తుంది, చర్య తీసుకుంటాం. కానీ డెత్తులు అంటే 2-3 రకాలు ఉంటాయి. అది ఇప్పుడు ఎదుటి పార్టీ కనుక ఈ కేసులు చేస్తాను అని అటాక్ చేస్తే తప్పే. కానీ ఇతను ఒకవేళ అడ్వకేటు వాళ్ళ పర్సనల్ వ్యవహారాల్లో వేరే కాడ ఇన్వాల్వ్ అయితే అది మనం దాన్ని అది కాదు సార్, అంటే పేదరికంతో చాలామంది చనిపోయారని కూడా ఆ మధ్యలో విమర్శలు వచ్చినాయి. అంటే ఇప్పుడు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో ఉన్న అడ్వకేట్లు ఏమనుకుంటారు, వాళ్ళ లాగానే ఇక్కడ లోయర్ కోర్టులో ఉన్నారనుకుంటారు. కానీ ఇది చాలా కష్టం. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళే ఉంటారు. పెద్ద ఇక్కడ ఇన్కమ్ ఎక్కువ ఉండదు, ఇన్కమ్ కూడా ఎక్కువ ఉండదు. పోతే అక్కడ వాళ్ళు తీసుకునే ఫీజులు ఇక్కడ ఫీజులు కూడా తేడాలు ఉంటాయి. పోతే అడ్వకేట్స్ ఫీ రూల్స్ ఉన్నాయి, అవి ఇంతమటు కమిట్ కాలే, అన్నీ పెరిగినాయి. కానీ అడ్వకేట్స్ ఫీ రూల్స్ పెరగలేదు. కాబట్టి అడ్వకేట్ ఫీ రూల్స్ కూడా పెంచాలి. పోతే అందరికి కూడా న్యాయపరంగా పెంచితే బాగుంటుందని నా అభిప్రాయం. సార్ లాస్ట్లీ అంటే కొత్త చట్టాలు వచ్చాయి, కొత్త సమస్యలు వస్తున్నాయి, కొత్త విధానాలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు యువ లాయర్లకు కావచ్చు లేదా సీనియర్ లాయర్లకు కావచ్చు అప్డేట్ కావడానికి ఇంకేదైనా మంచి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన బార్ కౌన్సిల్కి ఉందా? అసలు కొత్త చట్టాలు ఏం రాలేదు. ఉన్న చట్టాలనే దాని పేరు మార్చిండు, సంస్కృతంలో పెట్టింది తప్ప ఇంగ్లీష్ తీసుకెళ్ళి సంస్కృతం పెట్టి దాని ఏం పెద్ద మార్పులు లేవు. ఏదంటే కొద్ది మార్పులు ఉన్నాయి కానీ పెద్ద మార్పులు ఏం లేవు. దాని ద్వారా ఏం నష్టమైతే ఏం లేదు, అది ఏం లేదు, అది అట్లాంటిది ఏం లేదు. ఓన్లీ పాత ఏమంటారు పాత సారే కొత్త బాటిల్లో పెట్టేది అన్నట్టు ఏం లేదు. నామినిక్లేచర్ మారింది, పేరు మారింది, అది సంస్కృతం వచ్చింది. అదివరకు ఇంగ్లీష్ ఉండే, అంతే తేడా తప్ప ఏం లేదు. కానీ ఒకటే చాలామంది పల్లెటూరు నుండి చదువుకొని ఉన్నారు కాబట్టి తెలుగులో కూడా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నార్త్లో మొత్తం హిందీలో నడుస్తుంది. హిందీనే జడ్జిమెంట్స్ కూడా హిందీనే రాస్తారు. ఈవెన్ జిల్లా కోర్టు వరకు హిందీ పూర్తిగా నడుస్తుంది. ఇక్కడ కూడా జిల్లా కోర్టు వరకు మన మాతృభాషలో చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. తప్పేలేదు, అంటే చేస్తే బాగుంటుంది. ఆర్గ్యుమెంట్ కానీ జడ్జిమెంట్ కానీ అన్నీ కూడా తెలుగు అర్థమవుతుంది కదా అందరికీ, ఇది ఉంటుంది. ఏ ప్రాంతమైనా ఆ ప్రాంతీయ భాషల్లో చేస్తే బాగుంటుందని అభిప్రాయం. సార్, మీరు మీ సభ్యులు ఈ 5 years కాలంలో ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన అంశాలు 1-2 ఉంటే చెప్పండి. ముఖ్యంగా ఇప్పుడు గెలిచే వాటిల్లో అందరూ హైకోర్టు వాళ్ళే గెలుస్తారు, జిల్లా లెవెల్లో ఎవరు వస్తలేరు. కానీ జిల్లా లెవెల్నే కష్టాలు ఉంటాయి. ఎందుకంటే అడ్వకేట్లకు క్లయింట్కు రిలేషన్షిప్ ఇక్కడనే ఉంటుంది, అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ ముఖ్యంగా 41 ఇంపార్టెంటే. రెండవది ఈ చట్టం కూడా ఇక్కడ వాళ్ళకి అవసరం ఉంటుంది. ఎందుకంటే క్లయింట్కు వీళ్ళకు రిలేషన్ ఉంటుంది. కాబట్టి జిల్లా కోర్టుల వారికే ఈ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ 41A కానీ కరెక్ట్గా ఇక్కడే ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వాళ్ళకి ఏమో ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు దీన్ని పెద్ద పట్టించుకుంటారు. కాబట్టి అమెండ్మెంట్ చేసే ప్రయత్నం తప్పనిసరిగా జిల్లా అధ్యక్షులందరూ కలిసి ఏ జిల్లాల వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళకు కలిసి వాళ్ళకు చెప్పి ఎట్లా ఏ రకంగా నష్టం జరుగుతుందో అని చెప్పి దాన్ని అమెండ్ చేస్తే బాగుంటుంది. ఆ తప్పనిసరిగా ఆ కార్యక్రమం తీసుకున్నామని నేను చూస్తున్నాను.